నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టివేస్తూ గుంటూరు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసింది. ఈ కేసుపై విచారణ జరిపిన గుంటూరు కోర్టు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది. కేసును గుంటూరు కోర్టు కొట్టివేయడంతో ఆమె తల్లి దుర్గాబాయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 9 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామని, కానీ అలా జరగలేదని కంటతడి పెట్టుకున్నారు. తమకు న్యాయం జరగలేదంటే ఇంకెవరికీ న్యాయం జరగదని అన్నారామె. ఈ కేసుపై ఇంకా పోరాడే ఓపిక తమకు లేదన్న ఆమె పైకోర్టులో అప్పీల్ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తామన్నారు. కుక్కల జైలు చుట్టూ ఈ న్యాయస్థానాల చుట్టూ తిరిగాం మేము. మాకేం న్యాయం జరగలేదు. ఇంకా మామూలు సామాన్యమైన వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది సార్? అసలు చెప్పండి మీరే. అన్ని విట్నెస్లు ఉండి కేసు కొట్టేశారంటే అసలు ఏం చేయాలో ఏంటో మాకే అర్థం కావట్లేదు. అసలు మా లాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు, అస్సలు రాకూడదు. అంత 10 సంవత్సరాల నుంచి ఏడ్చిన రోజే కానీ ఏడని రోజు లేదు. ఇప్పుడు కానీ న్యాయం జరుగుతుందని ఈరోజు పొద్దున్నే బయలుదేరి వచ్చాం, కానీ ఇప్పుడు కూడా అన్యాయం జరిగింది. ఇంకేం చెప్పమంటారండి? చెప్పడానికి ఏమీ లేదు. అంతా అయిపోయింది సార్. ఈ రోజున ట్విస్టేసరి మొత్తం మర్చిపోతారు జనాలు. 170 మందిని విచారించారండి. కనీసం డైరీలు కూడా పరిగణనలో తీసుకోలేదంటే చాలా బాధగా ఉంది. ఆ అమ్మాయి రాసిందని ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా వచ్చింది, తనే రాసింది డైరీ అని. అది కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఆడపిల్ల కేసులో ఇంత అన్యాయం జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఏదో న్యాయం జరుగుద్ది అనుకునే వచ్చాము మేము. ఇంకేముంది సార్?